వెంటనే డిఆర్ను వెంటనే పెండింగ్ లో ఉన్నారు. డిఆర్ను వెంటనే వ్యతిరేక విధానాన్ని, ఉద్యోగ ఉపాధ్యాయ వ్యతిరేక విధానాన్ని ఇట్టి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా రిటైర్డ్ ఉపాధ్యాయ ఉద్యోగుల అధ్యక్షులు ఐలేని నరేంద్రరావు గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం వర్ధిల్లాలి. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం వర్ధిల్లాలి. పిఆర్సీని వెంటనే డిఆర్ను వెంటనే పెండింగ్ లో ఉన్నారు. డిఆర్ను వెంటనే జై జై తాపస్. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం పిఆర్సీని వెంటనే డిఆర్ను వెంటనే. థ్యాంక్ యూ మేడం. ఈ కార్యక్రమాన్ని పిలవగానే వచ్చేసి మాకు సంఘీభావం తెలిపిన జగిత్యాల జిల్లా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర శాఖ పిలుపు మేరకు అన్ని జిల్లా కేంద్రాల లోపల ఈ ధర్నా కార్యక్రమం అనేటువంటిది చేయడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. మరి ఈరోజు అనేకమైనటువంటి విద్యాపరమైనటువంటిది కానీ ఆర్థికపరమైనటువంటి సమస్యలు అనేకమైనటువంటిది విద్యా వ్యవస్థలో కొనసాగుతున్నది. ఉపాధ్యాయులను పాఠాలు బోధించకుండా ఎన్నో రకాలుగా వివిధ రకాల అయినటువంటి పనులు చేపిస్తూ మరి మాకు రావాల్సినటువంటి వాటిని డిమాండ్ అనేటువంటిది పెట్టేటువంటి క్రమం లోపల గత ప్రభుత్వం అనేటువంటిది ఉన్నటువంటి సమస్యలను మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారనంటే, మీకు అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలు కావాలనంటే మా ప్రభుత్వం వచ్చినట్టు ఉంటే మీకు సమస్యలన్నీ తీరుతాయి అని అన్నట్టు చెప్పి మరి గద్దెనెక్కినటువంటి వాళ్ళు ఈరోజు మరి ఉద్యోగులను, ఉపాధ్యాయులను, మిగతా కార్మికులను అందరినీ కూడా విస్మరించి రిటైర్డ్ ఉపాధ్యాయులను కానీ ఉద్యోగులను కానీ మరి ఎలాంటి ఆర్థికపరమైనటువంటి వాటిని ఇవ్వకుండా మరి 3 సంవత్సరాలు గడిచిపోతా ఉంది. 3 సంవత్సరాల నుంచి ఇలా మాకు రావాల్సినటువంటి, మీకు వచ్చినటువంటి ప్రభుత్వం వచ్చినటువంటి వెంటనే మేము పిఆర్సీ ప్రకటిస్తామని చెప్పారు. రిటైర్డ్ ఉద్యోగులకు మరి ఉన్నటువంటి సమస్యలు అనేటువంటి తీరుస్తున్నాం. 2000 అనేటువంటి వాటిని ఇచ్చి ఇవాళ 6000 కోట్లు ఇస్తున్నాము అనేటువంటిది అంటున్నారు. ఇప్పటికి కొంత మాత్రమే విడుదలైంది. 2024 నుంచి ఇప్పటి వరకు మరి రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులకు ఎలాంటి పెండింగ్ బిల్స్ కానీ, రావాల్సినటువంటి జీపీఏ కానీ, దాచుకున్నటువంటి డబ్బులే కానీ ఇతర డబ్బులు కూడా ఇవ్వకుండా ఇలా చాలా మంది 100 మంది మరి ఉద్యోగులు అంటే రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులు చనిపోవడం అనేటువంటి జరిగింది. అన్ని ఉద్యోగ సంఘాల లోపల కూడా ఒక చెల్లం రాలేనటువంటిది ఎన్నో ధర్నాలు చేయడం అనేటువంటి జరిగింది. అదేవిధంగా కొంత మాత్రం మొన్న చెల్లం చేస్తే మరి 4000 కోట్లు విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సినటువంటి జీపీఎం అనేటువంటిది వెంటనే విడుదల చేయాలి, పిఆర్సీని వెంటనే ప్రకటించాలి, డిఎల్ ఆర్డిఎల్ను వెంటనే అమలు చేయాలన్నటువంటి తెలియజేస్తూ
మరి ఒకరోజు కార్యక్రమం ధర్నా కార్యక్రమం ఉన్నటువంటిది జిల్లా కార్యక్రమంలో జగిత్యాల జిల్లాలో చేయడం మరి దీన్ని ప్రభుత్వం కూడా వెంటనే చొరవ తీసుకొని వెంటనే ప్రకటించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. ఈ రోజు ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం 2 అంశాలపై తీసుకోవడం జరిగింది. ఒకటి, తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం డిమాండ్ మేరకు వెంటనే పిఆర్సీని ప్రకటించాలి, అదేవిధంగా డిఏలను ప్రకటించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే ఉద్యోగ ఉపాధ్యాయులు ఆర్థికంగా పెరిగిన ధరలకు అనుగుణంగా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వెంటనే తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం డిమాండ్ మేరకు వెంటనే పిఆర్సీని డిఏను అమలుపరిచి ఉపాధ్యాయ ఉద్యోగులకు న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రభుత్వం 3 సంవత్సరాల కింద అధికారంలో వచ్చే ముందు ఒక నినాదం మీద వచ్చింది, ఉపాధ్యాయులకు ఉద్యోగులకు గత ప్రభుత్వం చేయని విధంగా అన్ని విధాల న్యాయం చేస్తాను అనే అంశం మీద వచ్చి ఈ రోజు ఉపాధ్యాయ ఉద్యోగులకు, ప్రభుత్వంలో భాగమైన ఉపాధ్యాయ ఉద్యోగులకు అన్యాయం చేస్తుంది. కాబట్టి మరోసారి మార్పుకు నాంది పలకకుండా, ఆ మార్పు అనేది మా ఆలోచనకు రాకుండా ఉండే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకుని, ప్రభుత్వ పెద్దలు చొరవ తీసుకుని ఉద్యోగ ఉపాధ్యాయులకు వెంటనే ఆర్థికపరమైన నెరవేర్చి ప్రభుత్వంలో భాగమైన ఉపాధ్యాయ ఉద్యోగులకు ఒక మంచి సంకేతాన్ని ఇచ్చి ప్రజలకు ఒక మంచి మెసేజ్ ను పంపిస్తారని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జగిత్యాల జిల్లా శాఖ తరఫున మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారిని కోరడం జరుగుతుంది. అదేవిధంగా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఇంకా అనేక సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. ఏ సమస్యకైనా పరిష్కారం అంటూ ఉంటుంది, కానీ ఆ విధంగా ప్రభుత్వం ఆలోచన చేయట్లేదు, ఆ సమస్యల పరిష్కారంపై ఆలోచన చేయట్లేదు. కాబట్టి ఆ విధంగా ఆలోచించి సమస్యలను తీరుస్తూ ఉద్యోగ ఉపాధ్యాయుల ఫ్రెండ్లీ ప్రభుత్వంగా నిరూపించుకోవాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం మరోసారి రోడ్డుపైకి ఎక్కే అవకాశం ఇవ్వకూడదని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. గౌరవనీయమైనటువంటి ముఖ్యమంత్రి గారు, సంక్షేమ ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి ముఖ్యమంత్రి గారికి చేతుల్లోనే ఈరోజు విద్యాశాఖను కూడా పెట్టుకున్నారు. ఆ విద్యాశాఖలో అద్భుతమైన ఫలితాలు సాధించాలనేటువంటి ఆలోచనతో, సంకల్పంతో గట్టిగా పనిచేస్తున్నటువంటి గౌరవనీయమైనటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదే శాఖలో మేము భాగస్వాములము. ఆ శాఖ అభివృద్ధి పరచాలంటే ఉపాధ్యాయులుగా మా యొక్క ఆర్థిక పర సమస్యలను కూడా మీరు నెరవేర్చాల్సినటువంటి అవకాశం ఉన్నది. దయచేసి 6 పెండింగ్ డిఏలు ఏ దేశంలో కూడా లేవు సార్. ఆ పెండింగ్ డిఏలను మీకు ఇక్కడ నుండి మేము మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాం. దయచేసి ఆ పెండింగ్ డిఏలను వెంటనే విడుదల చేయాలి. లేకుంటే ఒక్కొక్క ఉద్యోగ ఉపాధ్యాయులు దాదాపుగా 24% అంటే 16 నుంచి 24,000 రూపాయల ఆర్థిక నష్టాన్ని చవిచూస్తున్నాడు. ఈ ఆర్థిక భారాన్ని మోసేందుకు ఏ ఉద్యోగ ఉపాధ్యాయుడు కూడా ముందుకు రావడం లేదు. కాబట్టి మీరు చేపట్టిన విద్యాశాఖలో అద్భుతమైన ఫలితాలు రావాలంటే ఉపాధ్యాయులుగా మా యొక్క సంక్షేమ ఫలితాన్ని కూడా మీరు అందించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దయచేసి వెంటనే 6 పెండింగ్ డిఏలను, అదేవిధంగా 3 సంవత్సరాలుగా ఇదిగో అదిగో తక్షణమే రిపోర్ట్ అంటూ పెండింగ్ పెడుతున్నటువంటి పిఆర్సీ రిపోర్ట్ ను కూడా అతి త్వరలో తెప్పించుకొని 51% ఫిట్మెంట్ తోటి మీరు అందించాల్సిందిగా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జగిత్యాల శాఖ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు, దయచేసి మా సమస్యలను అర్థం చేసుకొని మరొక్కసారి రోడ్డు ఎక్కకుండా ఉండే విధంగా, ఏ విధంగా అయితే మీరు ఆర్టీసీ సమస్యను 3 రోజుల లోపలనే తీర్చారో, అదేవిధంగా ఇంత పెద్ద ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి, ప్రభుత్వ సంక్షేమ ఫలాన్ని ప్రజలకు అందిస్తున్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులను కూడా అదే విధంగా పరిష్కరిస్తారని ఆశిస్తూ భావిస్తున్నాం. జై తాపస్, జై జై తాపస్. ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి ఉద్యోగ చరిత్రలో రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి కూడా 6 డిఏలు పెండింగ్ లో ఉన్నటువంటి సందర్భం ఏనాడు లేదని చెప్పేసి మీడియా ప్రజలకు మరియు ఈ సమాజానికి మేము తెలియజేస్తున్నాం. ఎవరు అడిగినా అడగకపోయినా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా 6 నెలలకు ఒకసారి డిఏ ఇవ్వాలి. అది ప్రభుత్వాల యొక్క బాధ్యత. మేము ఎందుకంటే ప్రభుత్వం దగ్గర పనిచేస్తున్నాం కనుక. అట్లాగే పే రివిజన్ కమిటీ వేతనాలు పెంచేటటువంటి కార్యక్రమం 5 ఏళ్లకు ఒకసారి ఉన్నటువంటి నియమ నిబంధనలకు అనుగుణంగా ఎవరు అడిగినా అడగకపోయినా 5 ఏళ్లకు ఒకసారి పిలిచి ఉన్నటువంటి రేట్లలో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులందరికీ కూడా ఈ రాష్ట్రంలో, దేశంలో ఇచ్చేటటువంటి సంప్రదాయం ఉంది. అయితే ప్రభుత్వాలు మారిన కొద్దీ, సమయాలు మారిన కొద్దీ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలను ఏమంటటువంటి రీతిలో మరి ఉద్యోగ ఉపాధ్యాయులను రోడ్ల మీదకి తీసుకొచ్చేటటువంటి పద్ధతి సరి అయినది కాదని, మరి 6 డిఏలు పెండింగ్ లో ఉన్నాయంటే గత 6 ఇంటూ 36 సుమారుగా 3 సంవత్సరాలుగా డిఏ లేని పరిస్థితి నుంచి వెళ్ళి మరి మమ్మలను మరి కాపాడాలని,
అలాగే న్యాయమైన డిమాండ్లు అయినటువంటి పెండింగ్ బిల్లులు చెల్లించడం. ఇంకొకటి ఆఖరిగా మేము ఈ ప్రభుత్వంలో భాగం, ప్రతి కార్యక్రమాన్ని, ప్రతి పథకాన్ని, ప్రతి పనిని రాష్ట్ర వేగవంతంగా పూర్తి చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా 1 గంట ఎక్కువ పనిచేసే పూర్తి చేస్తున్నాం కనుక మా ఆర్థిక సమస్యలు తీర్చాల్సిన బాధ్యత మరి ముఖ్యమంత్రిది, రాష్ట్ర ప్రభుత్వాన్ని దాన్ని స్పష్టం చేస్తూ మరి ఈ ఉద్యమం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా తపస్సు ఉద్యమం సందర్భంగా మరి వెంటనే ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల యొక్క న్యాయమైన డిమాండ్ అయినటువంటి ఆర్థిక సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం. జై తపస్. మామూలుగా జీవో 25 సవరించి ప్రాథమిక పాఠశాలల మనుగడను కాపాడాలండి. ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడిని నియమించాలి. ప్రతి పాఠశాలకు ఒక పిఎస్హెచ్ఎంను నియమించాలి సార్. అది కంపల్సరిగా చేయాలి. అలాగే పిఆర్సీని అమలు చేయాలి. 6 డిఎల్ను వెంటనే సత్వరంగా విడుదల చేయాలి. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపస్ ఏదైతే ఉందో మరి ఇవాళ వారికి రావాల్సినటువంటి హక్కులు డిమాండ్ల కోసం ఈ ఉద్యమాన్ని మరి గతంలో శాంతియుతంగా మరి పోరాటం చేసి మరి ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన కనబడకపోవడంతో ఇవాళ మరి ఉపాధ్యాయులు అందరూ కూడా మరి పాఠశాలల్లో, స్కూళ్ళల్లో 4 గోడల మధ్యలో విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దడానికి ఉండాల్సినటువంటి ఉపాధ్యాయులు ఇలా చాలా బాధాకరం. ఇలా రోడ్డు మీద వచ్చి కూర్చోవడం, రోడ్డు మీద ఇవాళ టెంట్ వేసుకొని ఈ విధంగా వారి యొక్క హక్కుల కోసం పోరాడుతున్నారంటే ఇది నిజంగా కూడా మరి తెలంగాణ రాష్ట్రంలో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో స్వరాష్ట్రంలో మనం ఉన్నామా అనే ఒక అనుమానం వ్యక్తం అవుతా ఉంది వాళ్ళందరినీ చూస్తూ ఉంటే. మరొక తెలంగాణ ఉద్యమం ఎట్లయితే మనం పోరాటం చేసినామో ఇవాళ మరొక ఉద్యమాన్ని తలపించే విధంగా ఇలా ఉద్యోగులు రోడ్డు మీదకి వచ్చారు మన హక్కుల కోసం. మళ్ళా గతంలో 10 సంవత్సరాల వెనుకకు పోయినట్టుగా ఇవాళ పోరాటం చేస్తా ఉన్నారు. కేవలం ఇక్కడ కూర్చున్న వారికి కోసమే కాకుండా వీరందరూ కూడా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరి కోసం కూడా వీరి యొక్క డిమాండ్లు అన్ని కూడా ఎన్నికల సందర్భంలో మరి ఉపాధ్యాయుల ఓట్లు, ఎంప్లాయీస్ ఓట్లు రావాలని చెప్పేసి ఈ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఓట్లు దండుకోవడం కోసం మాత్రం మభ్యపెట్టడం జరిగింది. వచ్చిన తర్వాత మాత్రం ఏ ఒక్కటి కూడా ఇవాళ అమలు చేయకుండా మరి ఉద్యోగులను కూడా రోడ్డు మీదకి తీసుకొచ్చినటువంటి మరి ఎవరైనా ఉన్నాడు ముఖ్యమంత్రి అని అంటే అది రేవంత్ రెడ్డికి మాత్రమే చెల్లుతుంది. ఇవాళ మరి ఒక డిమాండ్స్ ఏమైతే ఉన్నాయో వీళ్ళు తపస్సు ద్వారా మరి అర్థవంతమైనటువంటి డిమాండ్స్ ఇవన్నీ కూడా పిఆర్సీని వెంటనే ప్రకటించాలి అని చెప్పేసి, గతంలో పిఆర్సీ రిపోర్టు తెప్పించుకొని 51% ఫిట్మెంట్ ప్రకటించాలి, పిఆర్సీ పెంచాలి. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు, నేను జడ్పీ చైర్మన్ గా ఉన్నప్పుడు దాదాపు 73% పిఆర్సీ పెంచడం జరిగింది. మరి ఇవాళ నువ్వు కూడా ముఖ్యమంత్రివే కదా, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, కేసీఆర్ 10 సంవత్సరాలు పరిపాలించిండు. ఉపాధ్యాయులకు ఏం కావాలో దాదాపు వాళ్ళని పిలిచి చర్చించారు, వాళ్ళకి ఏం కావాలో చేయవలసినవి చేసిరు, ఇంకా చేయాలని ఉన్నా కూడా మరి ఇలా ప్రజలు నీకు పట్టం కట్టిరు, ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టిరు. మరి ఎవరైతే ప్రభుత్వంలో ఉంటారో దాన్ని నిరంతరంగా కొనసాగించినటువంటి బాధ్యత ఆ ప్రభుత్వంలో కూర్చున్నటువంటి ముఖ్యమంత్రి పైన ఉంటది. ఇలా నువ్వేం చేస్తున్నావు, మరి ఆశలపై నీళ్లు చల్లే విధంగా పనిచేస్తావు. 6 డిఏలు పెండింగ్ ఉన్నాయి. ఇలా నేను వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి పెండింగ్ లేకుండా చేస్తా అని చెప్పేసి మాట్లాడేటువంటి ఈ యొక్క ముఖ్యమంత్రి మరి ఇలా 6 డిఏలు ఎట్లా పెండింగ్ ఉండే, ఎందుకు వేస్తలేవు, నీకు పరిపాలన అర్థమైతలేదా, మరి పాలించుడు వస్తలేదా అని చెప్పేసి తెలుస్తలేదు. కానీ ఏదేమైనా కూడా వారి జీవితాన్ని మరి పనంగా పెట్టి మరి సమాజంలో మరి భవిష్యత్తులో ఇలా పిల్లలను తీర్చిదిద్దుతున్నారు అంటే ఏ వృత్తిల కన్నా, అన్ని వృత్తుల కంటే మరి ముఖ్యమైన వృత్తి ఇలా ఉపాధ్యాయ వృత్తి. వీళ్ళే రోడ్డు మీద ఉంటే రేపు సమాజం రోడ్డు మీద ఉన్నట్టే లెక్క. మరి నువ్వేం పని చేస్తున్నట్టు రేవంత్ రెడ్డి గారు దయచేసి మరి సిపిఎస్ రద్దు చేయాలి, ఓపీఎస్ తీసుకురావాలని చెప్పేసి ఈ డిమాండ్ను వెంటనే మరి అమలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. జీవో 25ను సవరించి 20 మంది పిల్లలకు మరి 2 టీచర్స్ చొప్పున ఇవ్వాలని చెప్పేసి మరి డిమాండ్ లో కోరుతా ఉన్నారు. ప్రతి పాఠశాలకు మరి సంఖ్యతో సంబంధం లేకుండా మరి పిఎస్ఏఎం ఇవ్వాలని చెప్పేసి, పిఎస్హెచ్ఎంలకు
గెజిట్ హోదా ఇవ్వాలని చెప్పేసి మరి సర్వశిక్ష అభియాన్ అదే విధంగా కేజీబీవి సమస్యలు పరిష్కారం చేసి గతంలో దాదాపు 29 రోజులు మరి సమ్మెలో పాల్గొన్నారు. వాళ్ళకు శాలరీలు ఎగ్గొట్టిండు. వాళ్ళకు శాలరీలు ఇవ్వాలని చెప్పేసి ఇలా దుస్తులకు ఇబ్బంది ఉంది. మరి ఒక స్కూళ్లకు కిడ్స్ కావచ్చు, అల్పాహారం కావచ్చు, అన్ని స్కూళ్లకు ఇవ్వాలని చెప్పేసి ప్రధానంగా మరి తపస్సు డిమాండ్ను మరి వారు కోరుతా ఉన్నారు. మరి ఎందుకు అమలు చేస్తలేరని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇలా జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, మీ జిల్లా కలెక్టర్ గారు జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందట తపస్సు ఉద్యోగులందరూ కూడా ఇక్కడ ధర్నా చేస్తున్నారు. దయచేసి మీరు వారి దగ్గరికి వచ్చి వారి యొక్క సమస్యలను మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి మరి సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి తపస్కు ఎప్పుడైనా కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఒక జిల్లా పరిషత్ చైర్మన్ గా మరి నాకు ఆనాడు ఉద్యోగుల యొక్క సమస్యలు ఎట్లా ఉంటాయో చాలా తెలుసు. మా నరేందర్ అన్న కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి మరి అధ్యక్షుడు మా రాజశేఖర్ అన్న కావచ్చు, ప్రసాద్ అన్న కావచ్చు, చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి మరి సోదరులందరితోటి ఉన్న అనుబంధం. ఆనాడు జిపిఎస్ తీసుకురావాలి అని అంటే కరీంనగర్ పోయేది. జడ్పీ చైర్మన్ గా మీరు ఉన్నారు చెల్లె తీసుకురావాలని చెప్తే వీరి యొక్క ఆలోచనకు అనుగుణంగా మరి పనిచేయడం జరిగింది. ఆ విధంగా వారికి ఎటువంటి ఇబ్బంది లేనప్పుడు మరి యొక్క సమాజాన్ని తీర్చిదిద్దే విధంగా వాళ్ళు పనిచేస్తారు తప్ప వాళ్ళే రోడ్డు మీద ఉన్న తర్వాత ఇవాళ పాఠాలు ఎట్లా చెప్తారు? మరి డిమాండ్స్ అమలు చేయాలి. ఇవి అర్థవంతమైనటువంటి డిమాండ్స్ తక్షణమే, ఏదేమైనా కూడా తక్షణమే ఈ తపస్సు డిమాండ్ చాలా అర్థవంతంగా ఉంది, అందరికి ఉపయోగపడే విధంగా ఉంది. వీళ్ళ డిమాండ్లను సత్వరమే పరిష్కరించాలని చెప్పేసి మరి ప్రభుత్వాన్ని, మరి ఈ ముఖ్యమంత్రి గారిని, ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా పనిచేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని ఎడల వీరు ఏ విధమైనటువంటి కార్యాచరణ రూపొందిస్తారో తపస్సు కార్యాచరణలో వారి యొక్క ఉద్యమంలో మేము కూడా తోడైతామని చెప్పేసి ఎక్కడి వరకైనా వారికి అండగా నిలుస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. సమస్య పరిష్కారం కోసం మీ వెంట ఉంటా ఈ యొక్క సోదరిగా అని చెప్పేసి తెలియజేసి ఆహ్వానించినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు. జై తెలంగాణ. అదేవిధంగా నా 25 సంవత్సరాల చరిత్రలో ఎన్నడూ కూడా ఒక జడ్పీ చైర్మన్ గారు కోఆర్డినేషన్ కమిటీ యూనియన్లతో కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టడం నేను ఎన్నడూ చూడలేదు. అదేదో మీరు రిస్క్ తీసుకొని కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టి జిల్లాలో ఉన్న విద్యా సమస్యలన్నింటినీ పరిష్కరించే మార్గం మాకు సూచించారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మాకు అందుబాటులో ఉంటూ ఉద్యమ స్ఫూర్తిని నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.